ఏంట్రా ఇంకా వారం రోజులు కాలేదా? అన్నా అది ఒక 2 రోజులు ఇచ్చేస్తామన్నా. ఏంద్రా తెలివితేటలు మీకేనా, నాకు లేవా? మీలాంటి వాళ్ళని రోజుకి ఎంతమందిని చూస్తా తెలుసా? అన్న హెల్త్ ప్రాబ్లం అన్నా, కొద్దిగా టైమే అన్నా. నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం పట్టించుకోను, తిరిగి వసూలు చేసేటప్పుడు కూడా ఏం పట్టించుకోను. అన్న ప్లీజ్ అన్న, అన్న అలా కాదు. అర్జున్ పాలు కూడా పాడతా. అరేయ్! లక్షలకి దొంగలు ఇస్తారా మీరు? నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు నాటకాలు చేస్తారా మీరు? రేయ్! నేను కిటికీ కొట్టి పడేసిందే నేను ఏంటి ఎక్స్ట్రాలా? నేను ఎవరో తెలుసా? ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఏంటి? ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఐ విల్ పుట్ కేస్ ఆన్ యు. రేయ్, నేను కేసు డీల్ చేస్తే తెలిసిన పోలీసు వాడు చుట్టుపక్కల ఉన్నాడు. 6 ఉన్నారు, 6 కోసి పాటలుగా తీసి చంపేస్తాను మిమ్మల్ని. దీంతో నాకు మా అమ్మాయికి ఏ సంబంధం లేదు. ప్లీజ్ అన్న, ప్లీజ్. హెల్త్ ప్రాబ్లం కాబట్టి 2 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు కడతారా చేస్తారా మీరే డిసైడ్ చేసుకోండి. కట్టేస్తామన్నా. రేయ్, అర్జెంట్ గా రూమ్ వెకేట్ చేసేయండి రా. రేయ్! డబ్బులు చేతికి అందే వరకు వీళ్ళొక్క అంగళం కూడా కదలడానికి వీల్లేదు. కదిలారా నిన్ను చంపేస్తా. జాగ్రత్తగా చూసుకో. 2 రోజులు 5 లక్షలు 6 ప్రాణాలు డిసైడ్ చేసుకోండి. వాడు అనంత పని చేస్తాడ్రా, వదలడు. ఫోన్లేరా, సుబ్బుగడన్న ప్రాణాలతో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఉన్నాడు సరేరా, ఇప్పుడు మన అందరి ప్రాణాల మీదకి వచ్చింది కదా. ఆడి దగ్గర అప్పు చేయడం తప్పురా, ఇంకేదైనా చేస్తుంటే బాగుండేది. ఆ రోజు కంగారు పెట్టారా? ఏంట్రా అలా మాట్లాడుతావు? నేనేదో మాయ చేసినట్టు. ఏంటి ఓ సీరియస్ అయిపోతున్నావు? ఏదో ఒకరికే బాధ్యత ఉన్నట్టు ఏదో చేసేవాళ్ళం కదా. అసలే ఉద్యోగాలు ఏడుస్తున్నాం ఇక్కడ. ఏం చేస్తావరా? అరవడం కాదు ఇక్కడ. ఏ దొంగతనం దోపిడీ చేసేవాళ్ళం, ఈరోజు బాధ తప్పేది. ఆ దొంగతనం ఏదో ఇప్పుడు చేస్తే తప్పేంటి? రే మాత్రమే మాట్లాడుతున్నావా? పోనీ లడ్డుగడ్డ వేసేద్దామా? కష్టం కదా, అయితే అడు మనల్ని వేసేస్తాడు. దొంగతనం ఐడియాతో బాగానే ఉంటుంది. లైఫ్లో ఒకే ఒకసారి రిస్క్ చేద్దాం, అంతకంటే వేరే దారి లేదు. మీరేదైనా చెప్పండి, దొంగతనం మాత్రం తప్పు. తప్పదు. మారల్గా చూసుకున్నా ఇది మన ఫ్రెండ్షిప్ కోసమే చేస్తున్నాం. ఈ ఊరు వదిలి పారిపోతాం అంటే ఆ లడ్డుగాడు మనతో పాటు మాధవిని బేబీని కూడా చంపేస్తానంటున్నాడు. పోనీ దొంగతనం కన్నా మంచి ఐడియా వస్తే మనం దీన్ని వదిలేద్దాం. కానీ మన దగ్గర ఉన్నవి 2 రోజులు. ఏమరా, నా మనసు మాత్రం ఒప్పుకోవట్లేదు. అలా అని దీనికన్నా బెటర్ ఐడియా ఏం రావట్లేదు. ఏంట్రా మేమేదో చిన్నప్పటి నుంచి కన్నాలు తీసుకొని బతుకుతున్నట్టు? వేరే దారి లేదురా. సరేరా, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. రే, ఇప్పుడు ప్రతిదీ ఎలా అనుస్తుంటాడు కానీ మనమైతే కూడా చేయాలరా. సరే ఏం చేద్దాం? కష్టం రా, సెక్యూరిటీ ఇక్కడ చాలా టైట్గా ఉంటుంది. మా ఆఫీస్ అయితే బెటర్ రా. మీ ఆఫీసా? అవునరా, ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్. ట్విన్ సిటీస్లో ఇలాంటి 3-4 ఉన్నాయి, అందులో మాదొకటి. అర్లీ మార్నింగ్ డ్యూటీ మారే టైంలో కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ఆ టైం అయితే బెటర్. వద్దురా, తెలిస్తే భయపడతారు. రేయ్, మొత్తం 6 గంటలు అయిపోద్ది, ఎందుకు అనవసరంగా వాళ్ళకి చెప్పడం? రే వాళ్ళు వస్తున్నారా? ఏంట్రా ఇలా కూర్చున్నారు? రేపు పొద్దున్న డబ్బులు కట్టాలి కదా, ఎలా కడతారు? ఏదో ఒకటి చేయ అజయ్. టెన్షన్ ఎందుకు పడుతున్నావు? రేపు పొద్దున్న సంగతి కదా, ఏదో ఒకటి చేద్దాంలే. అజయ్ వీడు ప్రతిదీ అంతే, లైట్గా తీసుకుంటాడు. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి మిస్లీడ్ చేస్తాడు. ఏంటి మిస్లీడ్? ఏంటి మిస్లీడ్? నువ్వు ఇస్తావా? ముందే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకో. ఆయన తప్ప ఒప్పో ఏదో ఒకటి చేసి మేము కడతాం. చూడు, ఇది మా ప్రాబ్లం, మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో. నా ఇంటెన్షన్ అది కాదు. ఇదిగో, రేపు పొద్దున్న 6 కల్లా మొత్తం డబ్బులు మేము కట్టేస్తాం. అప్పటి వరకు దయచేసి నష్టపెట్టుకుంటే ఇక్కడ చిత్తపై ఎలా చెప్తే అర్థం కదా నీకు? బేబీ ఏంట్రా
ఆగరా నా ఫోన్ ఇక్కడ పెట్టాను. పదరా లేట్ అవుతుంది నడు, పద. ఇక్కడే ఉండాలిరా. రేయ్ మర్చిపోయాను రా, నేను వచ్చే వాళ్ళు గుర్తుపట్టేస్తారా. పైగా ఎంపీ గారితో డైరెక్ట్గా కూడా పడ్డాను రా. అదేంటి నువ్వు రాకుండా వెళ్ళను. ఏహే ఆడు చెప్పేదంతా కరెక్టే. ఆడొస్తే మనం దొరికిపోతాం. మనం ఇద్దరు వెళ్ళేసి మొత్తం ప్లాన్ ప్రకారంగా చేసుకొని వద్దాం. అది కాదురా బాబు. ఓరేయ్ రేయ్ నువ్వు వెళ్ళరా, 6 గంటలో వచ్చేస్తావు. ఓకే నువ్వు పదరా పద. ఏంట్రా ఇక్కడ చాలా డబ్బులు ఉంటాయన్నాడు, ₹1 లేదేంటి? అవునరా బాబు. రే సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. రారా రే తొందరగా రా. రే పరిగెత్తరా పద. సార్ అది మేము స్ట్రాంగ్ రూమ్ మొత్తం ఖాళీ సార్. మొత్తం 20 crores సార్. 20 crores సార్? మీరు ఒకసారి స్టేషన్ రండి. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని ప్రముఖ సెక్యూరిటీ సర్వీసెస్ ఎంఎస్ సెక్యూరిటీస్లో 20 కోట్ల రూపాయల దొంగతనం జరిగింది. Out of story. Early this morning, 20 crore rupees have been stolen from MS Security Service in Hyderabad. ఈ రోజు ఉదయం ఎంఎస్ సెక్యూరిటీ సంస్థలో జరిగిన దొంగతనం కేసులో నిందితులిద్దరిని విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఎంఎస్ సెక్యూరిటీస్లో జరిగిన దొంగతనం కేసును ఏసీపీ కృష్ణ మనోహర్ దర్యాప్తు చేస్తున్నారు. సార్ అది కాదు సార్. పేరు బాబు ఇది అడిగే పద్ధతి. ఇది అజయ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించండి సార్. అన్ని చెక్ పోస్టుల దగ్గర టైట్ సెక్యూరిటీ ఉండాలి. ₹1 కూడా బయటికి పోవడానికి వీల్లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఏం జరిగింది? మర్యాదగా చెప్తున్నా, కేసు కోర్టుకు వెళ్ళే లోపు నిజం చెప్పి డబ్బులు ఇచ్చేయండి. నిజంగా మాకు తెలియదు సార్. కళ్ళు మీకు
ప్రాథమిక దర్యాప్తును అనుసరించి నిందితులిద్దరికీ 15 రోజుల రిమాండ్ విధిస్తూ సత్వరమే దొంగిలించబడిన డబ్బుని రికవరీ చేయవలసిందిగా పోలీసులను కోర్టు ఆదేశించడమైనది. ఏదో కాలం మీకే చెప్పేది ఏంట్రా పెళ్లి చూపురా ఎక్కువ పదండ్రా. మీకు డైరెక్ట్ గా శోభనం అరేంజ్ చేశా. ఎక్కండ్రా, డోర్ లాక్ చేయి. ఓ రెడ్డి బండి తీ. ఓకే సార్. అడుగు పద. టోపీ సరిగ్గా పెట్టు. అలాగే అండి. నాది కాదు, నీది. ఓకే సార్. సార్ వీడు చెప్తున్నా వినకుండా అందరినీ రాళ్లతో కొడుతున్నాడు సార్. అది కాదు సార్, నేను అటు నుంచి వెళ్తుంటే ఇల్లు ఏయ్, ఎంత ఉన్నావా నువ్వు? లేవు కదా. చదువు. సాంబశివుడు మర్డర్ కేసు. అది టివ్వు. ఇది అది కాదు, లాఠీ. నాది కాదు, నీది. తీసుకోండి సార్. ఎందుకు చేసావురా? ఎమోషన్ లో నువ్వు పొడిచినప్పుడు వాడికి ఇంత నొప్పి కలుగుండగా కథలు చెప్తున్నాడు, కథలు. నెక్స్ట్ పెదబాబులు దొమ్మి కేసు. ఎమ్మెల్యే లెఫ్ట్ హ్యాండ్ ని చేయి చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే లెఫ్ట్ హ్యాండ్ ని చేయి చేసుకునే ముందు ఒకసారి వాడి గడుక్కోలేడా? నువ్వు గడిగేవాడివా? జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు జీవితంలో చాలా మందిని చూసి ఉంటారు. నాలాంటి వాడిని మాత్రం చూసి ఉండరు. మీరు నేరం చేసి వచ్చారో, నేరం మోపబడొచ్చారో నాకు అనవసరం. ఇక్కడికి ఓన్లీ ఎంట్రీయే, ఎగ్జిట్ మాత్రం ఉండదు. ఇక్కడంతా నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ మాత్రం తేడా వచ్చినా అటెండెన్స్ లో ఒకడు తగ్గిపోతాడు. క్షమాభిక్ష పొందిన ఖైదీని కూడా న్యూస్ అందలెదిరి ఉరి తీసిన రికార్డు నాకుందరా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరి ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ వీరబాబు అండ్ అజయ్. ఏం చేశారా వీళ్ళు? 20 కోట్ల రాబరీ అండి. సార్ వీళ్ళని తీసుకెళ్ళి లాకప్ డెత్ సెల్లో పడే. మే కమిన్ సార్. వీడేంట్రా బాబు ఇంత సీరియస్గా ఉన్నాడు? వీడింట్లో డబ్బులు పోయినట్టు. ఏవైందా రాబరీ కేసు? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మొత్తం 4 ఫ్రెండ్స్. ఒకడు కోమాలో ఉన్నాడు సార్. 2 దొరికారు, ఒకడు ఎస్కేప్. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం సార్. స్పెషల్ టీమ్స్ పంపించాం. సిటీకి వెళ్ళే ప్రతి దారిలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. కనిపించిన ప్రతి వాడిని క్షుణ్ణంగా తనిఖీ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాం. ఇదిగోండి సార్ రిపోర్ట్. ఇదెందుకు నాకు? ఎక్కడ పెట్టుకోమంటావు? మడిచి ఆ కోమాలో ఉన్నాడు ఏమైనా చెప్పాడా? నీ కోమాలో ఉన్నాడు చెప్పడం ఏంటి సార్? నాకు తెలుసు, ఊరికే అడిగాను. పోకలే. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి సార్. లై డిటెక్టర్ ఎగ్జామినేషన్ చేయాలి. ఎప్పుడు? ఆ డబ్బులతో వాళ్ళు ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోయిన తర్వాతనా? దొరికితే సగం డబ్బులు నీయే కదా. నువ్వు తలదించుకోవడం ఈజీనే. నేను నీకు ఒక్కనే మొగుడిని. నాకు పైన కింద 1,00,000 మంది మొగుళ్ళు ఉన్నారు. వెళ్ళే, 1 వీక్ టైం ఉంది. ఎస్ సార్. ఏసీ రూమ్లోకి వచ్చి నేను కబుర్లని చెప్తారా? మార్కెట్లోకి వెళ్తే తెలుస్తుంది. మాడిపోతుంది కింద మీద. తమ్ముడు రండి. కూర్చోండి. తినండి. రే తమ్ముడికి ఎక్స్ట్రా ఎగ్గైరా. తినండి. తమ్ముడు, చిన్నప్పటి నుంచి రౌడీజం చేస్తున్నాను. నేను బ్యాంకులో వేసుకున్న డబ్బులు తక్కువ, నన్ను జైల్లో వేసింది ఎక్కువ. మీ కాలు పట్టుకుంటాను. 1,00,000 రూపాయలు ఇవ్వడు తమ్ముళ్ళు. అన్నయ్య దొంగతనం ఏం చేయలేదన్నయ్య. ఈ ఎక్స్ట్రా ఎక్స్ నువ్వే తీసుకో. తమ్ముళ్ళు కొంచెం చూడండి తమ్ముళ్ళు. మొత్తం జీవితం నాశనం అయిపోయిందిరా.
ఆ కిరణ్ గడేమో మనల్ని ఇరికించి పారిపోయాడు. ఇక మన లైఫ్లో దీంట్లోంచి బయటపడలేం. మనం ఏం చెప్పినా నమ్మేవాడు లేడు. పైగా ఇక్కడ అందరూ నాకు డబ్బులి అని పీక్ తింటున్నారు. ఆడెవడో నానంట. మనం ఇంకా వాడి కంటపడలేదు. వాడి కంటపడితే ఏరా సార్ దోమలు కుడుతున్నాయా? డేయ్, మీరు అనుకున్నది అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా ప్లాన్ అమలు జరిగిండుంటే ఈ పార్టీకి బ్యాంకాక్ లో అటక్కపూరి ఇటక్కపూరిని వేసుకొని బాగా మసాజ్ చేయించుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు సార్ సార్ మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు సార్. నిజంగా మేము ఆ దొంగతనం చేయలేదు సార్. కూర్చోండి. ఎక్స్ట్రాలొద్దు. స్పాట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కదరా. అది కరెక్టే సార్, కానీ మాతో పాటు ఇంకోడు ఉన్నాడు. ఆడు మొత్తం మ్యాప్ వేసి లేపేశాడు సార్. రే, నీ ఫేస్ చూస్తుంటే మ్యాప్లకే మ్యాప్ వేసేవాడిలాగా కనిపిస్తున్నావు కదరా. అది నా తప్ప సార్. వాడెక్కడో డబ్బులు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు మీకోసం. 5-6 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి వాడితో జాయిన్ అయిపోతారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా సార్? మీ వయసు ఎంతరా? 24 సార్. కౌమార దశ. ఈ వయసులో అంత డబ్బు మీరు ఏం చేసుకుంటారా? మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఈ మధ్యనే భూమి తగ్గి కొద్దిగా టైట్ అయింది. రింగ్ రోడ్డు పక్కనే వెంచర్ ఉంది. ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పింది జాగ్రత్తగా వింటే ఈ జైల్లో ఉన్నంతకాలం మీరు హ్యాపీగా ఉండొచ్చు విత్ ఆల్ ఫెసిలిటీస్. పారిపోవడం తప్ప ఇంకేమైనా చేసుకోవచ్చు. బాగా ఆలోచించుకోండి. ఓకే సార్, అగ్రిమెంట్స్ రెడీ చేయండి. చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. ఓకే, ఫ్రమ్ నౌ వీఆర్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి 5 స్టార్. ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? అగ్రిమెంట్ అంటున్నావు? రే, మన దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మట్లేదు. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదురా. ప్రస్తుతానికైతే ఆడి నుంచి బయటపడ్డా మనం. ఏమరా, నాకు మాత్రం భయంగా ఉంది. నాకు మాత్రం సమ్మగా ఉందిరా. డోర్ మూసుకొని పడుకో. బయట వాళ్ళకంటే నీ నసిక్కు అయిపోయింది. కానీ ఫలితం పైన లేదు. నీవు ఎవరికి ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో. రే ఉన్నారా? పులుగు పలుకు లేదంటే రాత్రి మా జైలర్ చేతిలో చెరుకో సింగిల్ పడిపోయి ఉంటుంది. మీరు ఇంకా బతికే ఉన్నారట్రా? ఏదో మీ దయ. పదండి సార్. దా, మా జైలర్ సామాన్యం కదండి. కొంప తీసి తెయ్యాలేమో వీళ్ళు. పదండి సార్. అరే నువ్వు ఏంటి రా, ఈ పక్కన్నాడు. పదండి. అబ్బా, Come on, life is calling, there's no falling, let's go, yo.